అమూల్ చీజ్ ఉదారంగా వేసి తయారు చేసిన పరిపూర్ణమైన పరాటాతో మీ ఉదయపు బ్రేక్ఫాస్ట్ ని ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా చేసుకోవాలి. కావలసిన పదార్థాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బాగా తురిమిన అరకప్పు అమూల్ చీజ్, 2 టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యి, పిండి కోసం మరియు పరాటాలను వేయించేందుకు 1 కప్పు మైదా పిండి, బాగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, బాగా తరిగిన 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, 3 టీ స్పూన్లు బాగా తరిగిన కొత్తిమీర, పిసకడానికి కావలసినన్ని నీళ్లు, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేదా ఎండు మామిడి పొడి, రుచికి సరిపోయినంత ఉప్పు. మొదటగా పరాటాల కోసం మనం పిండి తయారు చేయాలి. ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు మైదా తీసుకుని దానిలో నీళ్లు పోసి ఉప్పు వేసి మెల్లగా దీన్ని కలియబెట్టాలి. పిండి మెత్తగా ఉండేందుకు ఇంకొద్దిగా నీళ్లు కలిపి గడ్డలు లేకుండా చూడాలి. అమూల్ నెయ్యి కలిపి ఇంకొద్దిగా పిసకాలి. దీనివల్ల నెయ్యి బాగా ఇమిడిపోతుంది. దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు పరాటా పదార్థం కోసం మనం మొదటగా అమూల్ చీజ్ను తరగాలి. ఒక పెద్ద గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్ పౌడర్ మరియు ఉప్పు కలపాలి. తరిగిన అమూల్ చీజ్ కలిపి అన్నిటినీ బాగా మిశ్రమం చేయాలి. తరిగిన కొత్తిమీర ఆకులు కలపాలి. పదార్థాన్ని బాగా మిశ్రమం చేసి పక్కన పెట్టండి. పరాటాలు తయారు చేయడానికి మీ అరచేతిలోకి కొద్దిగా పిండి తీసుకుని అంచుల్లో ప్రెస్ చేసి సమతలంగా చేయాలి. ఇప్పటికే తయారు చేసి పెట్టుకున్న పదార్థాన్ని పిండి మధ్యలో పెట్టి అంచులు మూసివేయాలి. దీన్ని గుండ్రంగా చుట్టాలి. దానిపై కొద్దిగా పొడి పిండి వేయాలి. ఈ పిండిని వలయాకారంలోకి చుట్టాలి. పరాటా పొర చెరగకుండా మెల్లగా చేయండి. పరిపూర్ణమైన గుండ్రని పరాటా ఇప్పుడు వండటానికి సిద్ధంగా ఉంది. వేడి పెనంపై పదార్థం పెట్టిన పరాటాను పెట్టాలి. దీన్ని వండి ఒకవైపు పాక్షికంగా ఉడికిన తరువాత దాన్ని తిరగేసి దానిపై అమూల్ నెయ్యి వెయ్యాలి. నెయ్యి బుస్సుమని శబ్దం ఇచ్చినప్పుడు పరాటాను మళ్లీ తిరగేయాలి. ఈ వైపును కూడా కొద్దిగా నెయ్యి వేసి గరిటెతో అంచులను ప్రెస్ చెయ్యాలి. దీనివల్ల పరాటా సమంగా ఉడుకుతుంది. గోధుమ రంగు మచ్చలు కనిపించేంతవరకు మీరు పలుమార్లు దీన్ని తిరగేయాలి. దీనివల్ల పరాటాలు ఉడుకుతాయి. పరాటాను ప్లేట్లో పెట్టి కొద్దిగా పన్నీరు గ్రేవీతో వేడిగా వడ్డించాలి. ఈ రెండిటి సమ్మేళనం తదుపరి భోజనం వరకు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి.